ఆదికాండం 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఇదంతా తెలుసు కదా, అసూయలు, గొడవలు, ఓకే, సణుగుళ్ళు, పగలు. సో దేవుడు ఇందులో కూడా ఇన్వాల్వ్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. గాడ్ విల్ నాట్ లీవ్ ఎనీథింగ్. ఓకే, దేవుడు ఇలా అసూయల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందు ఎవరిని ద్వేషిస్తున్నారో వారి గర్భం తెరుస్తాడు. గాడ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ పర్సనల్ ఫ్యామిలీ స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ మెగాగా ఆపరేట్ చేస్తాడు. నువ్వు అన్న ఒక మాట అనేసి వచ్చావనుకో, తిట్టి ఏముందో పెద్ద పెద్ద పట్టించుకుంటాడంటే దేవుడు లేదు, దాన్ని పట్టించుకుంటాడు. God is involving even the little matters. ఇక్కడ ఇద్దరిది తెరిచాడు, కానీ ముందు ఎవరు తెరిచాడంట? లేయా తెరిచాడంట. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఎనీవే హీ వర్క్ దట్ అండ్ ఎవ్రీథింగ్. లెట్ అస్ రీడ్ ఏం జరిగిందో. తర్వాత ఆమె ఏం చేస్తుంది చూద్దాం. వర్స్ 34. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్ళ విగ్రహాలు ఎత్తుకొచ్చేస్తారు. ఎవరు? రాహేలు. లేయా ఇక్కడ బాధల్లో, కష్టాల్లో, వేదనల్లో దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నది. నువ్వు అనుకోవచ్చు, నేను ఎలాగున్నా వాళ్ళు బాగున్నారు, అందరూ నాకు ఎలాగున్నా. లేదు, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో గాడ్ ఈస్ కంపెన్సేటింగ్ యూ అకార్డింగ్ టు యువర్ పెయిన్ అండ్ యూర్ గెటింగ్ సంథింగ్ మోర్ దెన్ ద పెయిన్లెస్ గాయ్. నాకే లేదు, అందరికీ ఉంది, నాకే లేదు, ఇది లేదు అనుకోక ఆ లేమిలో కూడా దేవుడికి ఎదోటిస్తున్నాడు. డోంట్ వరీ, డూ ద బెస్ట్. ద లార్డ్ క్రియేటెడ్ యూ. చూసారా ఎవ్రీథింగ్. ఇక్కడ ఈమె దేవుడిని తెలుసుకుంది. ఆ కష్టములో, ఆ ద్వేషములో మొరపెట్టింది దేవుడికి. దేవుడిని లోతుగా తెలుసుకుంది. తండ్రి వచ్చేస్తున్నప్పుడు యెహోవా దేవుడని వచ్చేసింది స్తుతించుకుంటూ. రాహేలేమో మరి తన స్వగ్రామము దేవుడిచ్చే స్థలానికి వెళ్ళకముందే చనిపోయింది ఆమె. ఎందుకు? వాగ్దాన స్థలానికి వెళ్ళలేకపోయింది రాహేలు. లేయా వెళ్ళింది. ద బ్లెస్సింగ్ విల్ రిమైన్ నాట్ విత్ ద ఐస్, విత్ ఫెయిత్. చూడండి, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. లెట్స్ రీడ్ హౌ షీ నేమ్డ్ హర్ సన్స్. లాస్ట్లో లెట్స్ రీడ్ ఫ్రమ్ 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక, చూడండి, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. కానీ దేవుడు ప్రేమించాడా? ప్రేమించలే. కొడుకు పుట్టిన తర్వాత ఇంకా ఆమెనే ప్రేమిస్తున్నాడు. కానీ యెహోవా ఇచ్చాడు. షీ న్యూ ద లార్డ్. యువర్ ప్రాబ్లం is taking you into a deeper relationship with God. Your pain is purifying you to become one with God, to know more. Your delay is blessing you. Your sickness could be positioning you to take supernatural power from Him, to be healed. Let's read. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. చూడండి, ఇతడు నాకు భర్త, నాకు కావాలా, నన్ను కూడా ప్రేమించాలని దేవునితో పెనుగులాడుతుంది. సో ఇక్కడ దేవుడు కావాలనుకునే ఆమెకి భర్తగా ఈయన అయ్యాడు. నాకు అందం ఉంది కదా అనుకునే ఆమెకి భర్త లేకుండా పోయాడు, ఆమె లేకుండా పోయింది. సో ఫెయిత్ టేక్స్ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రేయర్, రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ గివ్ యూ వాట్ యు నీడ్. ఇట్ మే టేక్ టైం. నేను ఎవరైనా ద్వేషిస్తున్నారా, కించపరిచారా? ఐఎమ్ టెల్లింగ్ యూ, లాస్ట్కి ఇక 3 సార్లు అనుకుని ఇంకా భర్త చేయట్లేదు. చూద్దాం ఏమైందో. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను.
అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు ఆమెకు భర్త కావాలి అనే దానికంటే కొడుకులు పుట్టారు అనే ఆనందం పెరిగిపోయి, అయ్యా ఈ ఆనందం చాలా ఎక్కువైపోయింది, నా భర్త ప్రేమించట్లేదు అనేది నాకు తగ్గిపోయింది, నిన్ను స్తుతిస్తాను అనుకుంది. యువర్ పెయిన్ విల్ ఫైనల్లీ టేక్ యూ టు ఎ లెవెల్ వేర్ యు ఫర్గెట్ ద పెయిన్ అండ్ ప్రైజ్ గాడ్. యు సీ దట్. 4 కొడుకులు, 3 కొడుకులు, అక్కడ ఆమెకి ఏమీ లేదు. ఇక భర్త ప్రేమించడం దాని ఆనందం. ఇప్పుడు ఒక తల్లికి చూడండి, భార్య చాలా మంది దగ్గర ఉంటారు, భార్య భర్త ఒక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లల మీద ఉంటుంది అనమాట. మీరు ఏదో ఒకటి జాగాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచో ఆశీర్వాదం వచ్చి మీ విషాదాన్ని అధిగమించును గాక. వాళ్ళలా చేయట్లే, వీళ్ళలా చేయట్లే. స్టాప్ ఫైటింగ్ విత్ దెమ్. వాళ్ళు మారతారో మారరో నీకు అనవసరం. వాళ్ళతో యుద్ధం చేయక దేవునితో సహవాసం చేయి. యువర్ బ్లెస్సింగ్ విల్ కమ్ టు, యువర్ జాయ్ విల్ కమ్ టు యూ. యువర్ జాయ్ విల్ కమ్ టు యూ. వాళ్ళు ఎలాగంటున్నారా, వదిలేయ్, లీవ్ ఇట్, హోల్డ్ ఆన్ టు యువర్ పీస్, గాడ్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్స్. లాస్ట్కి యేసుప్రభువు వారు ఏ గోత్రం నుంచి వస్తారు? ఈ ద్వేషింపబడిన లేయా సహవాసం చేసిన ఆమె గోత్రం నుంచే. జీసస్ కమ్స్ ఫ్రమ్ జూడా. రిలేషన్షిప్, ఎవ్రీ ఇన్ఫీరియర్, నీలో ఏ తక్కువ ఉంది, ఏమి లేదు, అది నిన్ను దేవుడికి దగ్గరగా చేయాలనే. ఇన్ఫాక్ట్ వాట్ యు థింక్ ఈజ్ ఎ డిప్రైవింగ్ థింగ్, నీకు ఏ తక్కువ అనుకుంటున్నావో దాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏం చూడాలా? ద రిలేషన్షిప్, గాడ్ అండ్ ద రిలేషన్షిప్. రాహేల్ ఇస్ సో బ్యూటిఫుల్, హర్ బ్యూటీ కుడ్ నాట్ గెట్ హర్. అందుకనే ఎవరికైనా హ్యూమిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. హ్యూమిలిటీ. యూ క్యాన్ బి బ్యూటిఫుల్, యూ క్యాన్ బి రిచ్, నువ్వు డబ్బులు ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, గొప్ప పదవి ఉండొచ్చు, అన్ని గొప్పగా ఉండొచ్చు, కానీ నువ్వు తగ్గించుకోవాలా. అప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. అప్పుడు నీకు ఎక్కువ కృపిస్తాడంట. అండ్ గాడ్ విల్ గివ్ యూ గ్రేస్. అందుకే ఎనీథింగ్ మ్యాన్ రిసీవ్స్, మనిషికి ఏముందో అది గర్వాన్ని ఇస్తాడంట. చూసారా, ఏదైనా మన లాభం అనుకుంటే దాన్ని పౌలు అంటాడు, దాన్ని క్రీస్తు జ్ఞానం కొరకు పెంటగా ఎంచుకున్నాడంట పౌలు. సో డోంట్ బి పఫ్డ్ అప్ విత్ ద అడ్వాంటేజ్. ఆ బాధను ఏం చేసింది? దేవుడు దేవా 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 అని మొరపెట్టింది, ఆ దేవుడితో సమాహాసం చేసింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, భర్తను ఆమెగా అప్పగించాడు, దేవుడు ఆమె గోత్రాన్ని నుంచి వచ్చాడు. షీ బికేమ్ ఏ సూపర్ ఉమెన్. ఈ రోజు నీకేది తక్కువ ఉంది అనుకుంటున్నావో దేవుడు దాన్ని వాడుకోబోతున్నాడు. వాట్ యు థింక్ ఈజ్ యువర్ డెఫిషియన్సీ, ఈజ్ యువర్ ప్రాబ్లమ్, ఈజ్ యువర్ డిలే, ఈజ్ యువర్ పెయిన్. పిల్లలు లేరా, ఉద్యోగం లేదా, డబ్బు లేదా, పెళ్ళవలేదా, అందంగా లేవా, చదువు లేదా, తల్లి లేదా, వాట్ యు డోంట్ హ్యావ్, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ దట్. హీఈస్ ద మేకర్, హీఈస్ ద మేకర్, హీఈస్ గోయింగ్ టు యూజ్ దట్. విడిచిపెట్టాక ఎగబడక, నో నో నో, కీప్ క్వైట్, రిలాక్స్. నీ రోజు నీకు బాధ, వేదన, నీ చేతగానితనము, నిరుద్యోగము, అప్పు, వేదన, మనసులో బాధ, అవమానము, అన్నిటినీ దేవుడు వాడుకొని ఆయనతో సహవాసము చేస్తే నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తాడు. గాడ్ విల్ ఫినిష్ గ్రేట్లీ ఇన్ యువర్ లైఫ్. నజరేయుడైన యేసయ్య, నీవు భూలోకాన్ని చూచువాడువు, మా ప్రత్యేకమైన మా జీవిత పరిస్థితిని కూడా చూచువాడు. నీవు ప్రార్థన ఆలకించువాడువు, నీ భక్తుల ప్రార్థన ఆలకించువాడువు, నీ కుమారుని నామమున మేము ప్రార్థించగా ఆలకించువాడువు. కాబట్టి ఏదైతే మాకు లేమి ఉందో, ఏదైతే మాకు లేదో, ఏ కొదువ ఉందో అది తీసే అంటున్నావు, కానీ నువ్వు దాన్ని వాడుకొని మా జీవితాన్ని దాన్నే ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు. నీతో సహవాసమే మా జీవితాలకు అర్థమిస్తుంది, మా మంచి భవిష్యత్తును మాకు ఇస్తుంది. అందులోంచి ఆశీర్వాదము తీసి వారి చింతను సంతోషముగా మార్చమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.